అనమాట. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ 26th జూన్. సో మార్నింగ్ 3:50కి అట్లా లేచేసి రెడీ అయిపోయినాం ఫాస్ట్గా. 5 అవుతుంది, ఎగ్జాక్ట్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 5 అవుతుంది. ఇంకా రిషబ్ కూడా వాడుకున్నాడు, అట్లనే తీసుకెళ్ళిపోతాము. అండ్ హియర్ ఇస్ రిషబ్ అండ్ సంతోష్. సో దేవునికి అయితే దీపం ముట్టించేసి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. సో కంప్లీట్ వ్లాగ్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా, లాస్ట్ వరకు చూడండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మేమైతే కిందికి వచ్చి స్టార్ట్ అయ్యేసరికి 5:20 అట్లా అయింది. అప్పటికే లేట్ అవుతుంది అంటుండు సంతోష్. ఇంకా ఏం కాదులే, ఒక 10-20 మినిట్స్ లేట్ అయితే ఏం కాదు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సంతోష్కి ఏంటంటే ఎర్లీ మార్నింగే సిటీ దాటేసి ఇంకా ట్రాఫిక్ తగలదు, ఇంకా ఆరాంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ముందు రోజు నుంచే వెళ్ళాలి ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు కూడా 3:20కో ఎప్పుడో లేచి ఇంకా అప్పటి నుంచి వెంట పడుతూనే ఉన్నాడు, లేవండి అని చెప్పేసి. ఇక ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాం. ఎవ్రీ టైం మేము చెవేల మీద నుంచి పోతాము, కానీ ఈసారి మాత్రం గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఈ శంకర్పల్లి మోకిల రూట్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ నుంచి రింగ్ రోడ్ ఎక్కుమని చెప్పేసి సజెస్ట్ చేసింది. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ మాకు ఎందుకో ఆ చెవేల రూటే బెస్ట్ అనిపించింది. ఫాస్ట్గా వెళ్ళిపోతాము షాద్నగర్కి, కానీ ఇదైతే కొంచెం టైం తీసుకుంది వెళ్ళడానికి. ఇంక ఇక్కడ నుంచి మోకిల నుంచి వెళ్ళిపోయాము. ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రింగ్ రోడ్ ఎక్కేసాము. మార్నింగ్ కదా, చాలా బాగుండే వ్యూ గిట్ అంతా. ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది వీడియో తీసే టైంకి. చూడండి ఎంత బాగుందో. ఫోన్లో అంత క్లారిటీ రాలేదు కానీ లైవ్గా అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెమన్నా క్యాప్చర్ అవుతుంది కదా అని తీసుకున్నాను. దీనికన్నా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర రోడ్డు మాత్రం, అదే కొత్తగా పడ్డది కదా రోడ్డు, అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. అప్పుడప్పుడే కొంచెం వెలుతురు వచ్చింది కదా, ఇంకా లైట్స్ అన్నీ ఉండేసరికి చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక మెమరీలాగా కూడా ఉండిపోతుంది కదా ఇట్లా తీసుకుంటే అని చెప్పేసి తీసుకున్నా. చూస్తే మీకు కూడా నచ్చుతుంది, అంత బాగుంది రోడ్ అంతా. ఎక్కువ మేము నైట్ లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళే వాళ్ళము, అప్పుడు ఏమంత అనిపించలే ఈ రోడ్. ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, మస్తు అనిపించుండే ఈ రోడ్ అంతా కూడా. నేను చెప్పడం కన్నా మీరే మ్యూజిక్ పెడతా చూడండి ఎంత బాగుంటుంది. ఇంకా మేము రింగ్ రోడ్ ఎక్కేసరికి 6 అట్లా అవుతుంది. 6 o'clock వరకు రింగ్ రోడ్ ఎక్కేసాము. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. వ్యూ మాత్రం చాలా బాగుండే సన్ రైజ్ అయ్యేటప్పుడు. అసలు క్యాప్చర్ చేశాను వీలైనంత వరకు, కానీ ఫోన్లో కన్నా రియల్గా చాలా బాగుండే వ్యూ. నేను ఫోన్లో తీసేసరికి చెట్లు అడ్డం వచ్చేసినాయి, లేదంటే లారీస్ అట్లా అడ్డం వచ్చేసినాయి. ఎర్లీ మార్నింగ్ పోవడం వల్ల ఇది ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనకి, ఇట్లా మార్నింగ్ సన్ రైజ్ అవ్వడం కానీ ట్రాఫిక్ లేకపోవడం వల్ల. సో అందుకే మేము మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయడానికే చూస్తాము, అంటే ట్రై చేస్తాము. కుదిరినంత వరకు మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి, అంటే 4కి లేదంటే 5కి అట్లా స్టార్ట్ కావడానికి వైబ్స్ చాలా బాగుంటాయి కదా మార్నింగ్ టైంలో ఈవినింగ్ కన్నా. సో ఇంకా అలా సన్ రైజ్ని చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఫస్ట్ మేమైతే బిచ్పల్లి దగ్గర ఆగుదాము. హనుమంతుని టెంపుల్ ఉంటుంది కదా, ఎవ్రీ టైం మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా బిచ్పల్లి, జోగులాంబ టెంపుల్ అండ్ ఒంటిమిట్ట టెంపుల్, ఈ 3 ఖచ్చితంగా చూసుకుంటూనే వెళ్తాము. అయితే బిచ్పల్లి వెళ్ళే రోడ్లో సడన్గా ఇట్లా ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి. అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వీడియోలో మీకు అంత ఏర్పడుతూనే లేదు, కానీ నాకైతే చూడంగానే భయం అనిపించింది. నాకు వర్షం అన్నా వాటర్ అన్నా చాలా భయం అవుతుంటుంది. ఇంకా అవి క్లౌడ్స్ని చూడంగానే కొంచెం డిఫరెంట్ అనిపించింది. కానీ మాకు అనిపించింది ఏంటంటే సన్ లేదు, లేకపోతే ఎండ కొడితే ఇక అయిపోతుండే. మేము తిరుమలకు పోయి వచ్చేవరకు కూడా మొత్తం ప్రశాంతంగానే ఉంది క్లైమేట్ అంతా కూడా. ఇంకా మేము బిచ్పల్లికి దగ్గర ఉన్నాము అన్నప్పుడు రిషబ్ గారు లేచిండే. వాడు కొంచెం షాక్లు ఉన్నాడు, ఏంది నిన్న నేను బెడ్ మీద పడుకున్నా, ఇప్పుడు చూసేసరికి ఇక్కడ కార్లు ఉన్నా అని చెప్పేసి. ఇంకా వాడితో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా అలా చూస్తున్నాము క్లైమేట్ అంతా కూడా. ఇంకా అప్పుడే బిచ్పల్లి వచ్చేసింది. ఇంకా బిచ్పల్లి దగ్గర రాగానే రిషబ్ గారు కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడనే కమాన్ దగ్గరనే టికెట్ ఇచ్చారు, అదే పార్కింగ్ టికెట్. అసలు
ఇంకా పార్కింగ్ చేసేసుకున్నాము. ఇక్కడ చేసేసుకొని యాక్చువల్గా నది దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వాటర్ లేవంట. సర్లే ఇంకా వెళ్ళి మళ్ళీ ఎందుకు టైం వాటర్ లేనిది వెళ్ళి వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఓన్లీ దర్శనంకి వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ దర్శనంకి కొత్తగా టికెట్స్ పెట్టారు. ఓన్లీ దర్శనంకి, అర్చనకు కూడా కాదు, దర్శనానికి టికెట్స్ అంట. 5 రూపీస్ పర్ పర్సన్ అనుకుంటా. ఇది లోపల, ఇంకా లోపల దిగనీయకపోతే ఇంకా దిగలేదు మేము. ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము. మార్నింగ్ కదా ఎవ్వరు లేకుండే, అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇంకా వెళ్ళేదారులు అలా సాంగ్స్ పాడుకుంటూ ఇంకా అట్లా అట్లా వెళ్తున్నాం. అప్పటికి 7:30, 8 అవుతుంది అనుకుంటా. ఇంకా టిఫిన్కి ఆపుదామని అనుకుంటున్నాము. టిఫిన్కి మాత్రం కర్నూలు దాటినాకనే ఆపుదాంలే కర్నూలు దగ్గర అనుకునే ఇంకా వెళ్తున్నాము. అసలు మేము నార్మల్గా ముందు రోజు మ్యాప్స్లో చూసాము, డ్యూరేషన్ ఎక్కువ చూపిస్తుంది వెళ్ళడానికి. ఎందుకు అనుకున్నాము, ట్రాఫిక్ ఏముంటుంది అక్కడ అని అనుకున్నాము. కానీ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, రీకన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది మళ్ళీ. సో ఇంకా కొంచెం అక్కడ కొంచెం టైం పట్టింది మాకు వెళ్ళడానికి. ఇంకా కర్నూలు వెళ్ళే దారిలో మాకు లెఫ్ట్ సైడే ఎవ్రీ టైం హ్యాంగ్ అవుట్స్లో తింటాం కదా, హ్యాంగ్ అవుట్స్కి కొంచెం ఒక 500 మీటర్స్ పక్కకే ఆన్ ది గో అనే రెస్టారెంట్ కనిపించింది. ఇంక ఈసారి ఇక్కడ ట్రై చేద్దాము, నెక్స్ట్ సారి ఇక్కడ వచ్చినా ఇక్కడికి వెళ్ళొచ్చు కదా బాగుంటాయి అని అనుకొని ఇంకా వెళ్ళాము అందులోకి. ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ సంతోష్ లోపలికి వెళ్ళి తిందాము, కొంచెం బాగుంది, అంత నీట్గా ఉంది అంటే, లేదు బయటనే కూర్చుందాం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఎండ కూడా అంతేం కొట్టట్లేదు కదా అని చెప్పేసి అన్న. ఇంకా లోపలికి అయితే వెళ్ళి కొంచెం ఇట్లా వ్యూ ఇది ఫోన్లో రికార్డ్ చేసుకొని వచ్చి ఇంకా బయటనే కూర్చొని ఫస్ట్ నేను సాంబార్ వడ ఆర్డర్ పెట్టాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా సంతోష్ మసాలా దోశ ఆర్డర్ పెట్టిండు. ఇదనమాట వాళ్ళ మెను. సాంబార్ కూడా అయితే వేరే లెవెల్ ఉంది టేస్ట్. ఇంకా తర్వాత మనకు తెలిసిందే కదా, ఖచ్చితంగా కాఫీ పడాల్సిందే జర్నీలో. ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఇప్పుడు మేము కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ ఇంటి నుంచి షాద్నగర్ నుంచి ఇంకా కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి కడప వెళ్ళాలి, ఇట్లా అనుకుంటాం అనమాట. సో ఇంకా ఇన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్స్ అని. కడప వెళ్ళే దారిలో ఈ ఫ్లైఓవర్ వస్తుంది, అదే ఐ మీన్ రింగ్, ఇది రోడ్ వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. అంటే పైకి వెళ్ళి కొంచెం మస్తు అనిపిస్తుంది రోడ్ కర్వ్ అదంతా కూడా. అందుకే రికార్డ్ చేసా. ఎప్పుడు ఇక్కడికి వచ్చినామంటే తిరుపతి వచ్చేస్తుందిలే, ఇంకా దగ్గరలోనే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఈ రోడ్ రాగానే. ఇంకా అలా వెళ్తున్నాము. నెక్స్ట్ జోగులాంబ దగ్గర దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు ఇంకా టైం. మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చేవరకు టైం పడుతుంది. మాకేమో అదే రోజు నైట్ దర్శనం ఉండే 10 o'clockకి. సో ఇంకా జల్దీ వెళ్ళి రూమ్ తీసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, విండో దించి మరీ తీసా. అంటే ఆ వ్యూ అంతా కూడా చాలా బాగా అనిపించినుండే. ఇంకా ఇక్కడ నుంచి ఒంటిమిట్ట దారిలోనే కదా దర్శనం చేసుకుందాం అనుకున్నా. దానికి ముందే 1 అట్లా అవుతుంది. ఇంకా రిషబ్కి అయితే ఇక్కడ ఎస్వి రెస్టారెంట్ అనేది ఉంది, ఎస్ఎల్వి రెస్టారెంట్ అని, అక్కడ మీల్స్ తీసుకున్నా. ఇంకా నాకైతే ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా స్వామివారిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోయాము. చాలా ఇక్కడ కూడా అసలు ఎవ్వరూ లేరు. అంటే ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే అనమాట. సో ఇక్కడైతే అర్చన టికెట్ తీసుకున్నాము, ఇద్దరికి కలిపి 50 రూపీస్ అన్నారు. ఇంకా ఇక్కడ మొత్తం లోపలికి పోయి అర్చన చేయించుకొని బయటకు వచ్చినాం. చాలా బాగా అనిపించుండే. ఇంకా నేను అనుకుంటున్నా ఇట్లా అర్చన చేయించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా. కరెక్ట్ లోపలికి పోగానే వాళ్ళు అన్నారు అనమాట 50 రూపీస్ ఇద్దరికి కలిపి అర్చన టికెట్ అని చెప్పేసి. ఇంకా లోపలికి బయట కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా లోపలికి పోయి అర్చన చేయించుకొని కొంచెంసేపు టెంపుల్ దగ్గరనే కొద్దిసేపు ఉన్నాము. ఎందుకో ప్రశాంతంగా అనిపించినుండే. ఆ టెంపుల్ని చూసిన అదంతా చూస్తే కూడా మంచిగా అనిపించినుండే. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ తిరుమల వచ్చేసినాము. నేను ఈ ఫ్లైఓవర్ పడ్డాక ఫస్ట్ టైం రావడము, అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లాస్ట్ యానివర్సరీకి వచ్చాము, మళ్ళీ ఈ యానివర్సరీకి అనమాట. ఇంకా ఈ ఫ్లైఓవర్ మొత్తం మంచిగా అనిపించినుండే. ఇది 2 levelsలా ఉంటుంది, ఒకటి level 1 ఒకటి level 2. సో ఇప్పుడు మనం ఉన్నదైతే level 1 అంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్వ్ దగ్గర నుంచి level 2 కంట, అంటే కిందికి దిగుతాం కొంచెం. దాని తర్వాత నార్మల్ రోడ్ అనమాట, అట్లుందంట ఈ రోడ్. సంతోష్ అదే చెప్తుండ్రు నాకు, ఇది 2 levelsలా ఉంటుంది రోడ్ అని చెప్పేసి. ఇంకా అలా తిరుమలకి వెళ్ళాము. నేను దర్శనం తర్వాత ఎక్కువ తీయలేకపోయినా, ఎందుకంటే ఫస్ట్ థింగ్ మాకు రూమ్స్ లేకుండే. కొండ మీదకి వెళ్ళి అక్కడ ఫస్ట్ మేము ట్రై చేసాము, మొత్తం నందకం అదంతా చూసాము, కానీ దొరకలేవు రూమ్స్. లేదు అన్నీ ఫిల్అప్ అయిపోయాయి, అన్నీ ఆన్లైన్ అయిపోయాయి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో
ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేస్తే వాళ్ళైతే శృంగేరి మఠంలో ఒక రూమ్ తీసిచ్చారు. ఐ మీన్ హెల్ప్ చేశారు. వాళ్ళకైతే పర్సనల్గా నా థ్యాంక్స్. కానీ మాకు చాలా ఇబ్బంది అయింది. రూమ్ లేకుండా ఫస్ట్ టైం అట్లా వెళ్ళిపోవడం. దొరుకుతుందిలే అనుకొని వెళ్ళాం కానీ అసలు దొరకలేదు. ఒక దిక్కు టైం అవుతుంది దర్శనానికి, ఒక దిక్కు రూమ్ దొరకలేదు. అమ్మో చాలా టెన్షన్ అయింది. ఇంకా మనం దేవుని దగ్గరికి వెళ్ళినామంటే ఆయన అన్నీ చూసుకుంటాడు కదా, అదే నమ్మకంతో వెళ్ళాము. ఇంకా అదే నమ్మకంతో ఉండి లాస్ట్ మూమెంట్లో 9 o'clockకి మాకు రూమ్ దొరికింది. మాకేమో 10కి దర్శనం. ఇంకా దెబ్బ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయినాము. సో దానివల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయినా దర్శనం తర్వాత. ఇక్కడ అలిపిరి కదా, అసలు ఈ అలిపిరి దగ్గరికి రాగానే అదో డిఫరెంట్ వైబ్స్ వస్తాయి మనకి. నాకైతే డిఫరెంట్ వైబ్స్ వస్తాయి. నా ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు ఏదైనా టూర్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ తిరుమలనే గుర్తొస్తుంది. అంత ఇష్టం అనమాట. ఒక్కరోజు కాదు, ఎప్పుడు ఒమ్మన నేను రెడీ ఉంటా తిరుమల పోవడానికి. ఇంకా ఈ అలిపిరి దగ్గర రాగానే మస్తు అనిపిస్తుంది కదా వైబ్స్ అంతా కూడా. ఇంకా ఆల్మోస్ట్ తిరుమల అంటే వచ్చేసినాం ఇక దేవుని దగ్గరికి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే బాగానే మేము ఏమనుకున్నామంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, సో జనాలు ఎక్కువ ఉండరు, సమ్మర్లో వచ్చి వెళ్ళిపోతారు అండ్ వర్షాలు కూడా పడతాయి కాబట్టి ఎక్కువ ఉండరు అని అనుకున్నాం. కానీ మేము అనుకుంది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. అంటే ముందేమో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళే పైకి వెళ్ళాలి కదా, ఇప్పుడు అట్లా కాదు కదా. ఇష్టం ఉన్న అంటే కొంతమంది ఎట్లా అంటే వచ్చి అక్కడ ఒక 4-5 days అలా ఉంటున్నారు. రూమ్ లేకపోయినా అక్కడ నార్మల్గా ఉంటున్నారు. అట్లా చాలా పబ్లిక్ అయింది. ఇంకొకటి చిన్నపిల్లల్ని తీసుకొని దర్శనానికి వెళ్తారు కదా, వాళ్ళు కూడా చాలామంది ఉండే. ఇంకా నేనైతే ఇక్కడ బ్యాగ్స్ తీసుకొని స్కాన్ చేయించడానికి ఇక్కడ వచ్చిన. ఇంకా సంతోష్, రిషబ్ ఏమో కార్లోనే ఉన్నారు. కార్లోనే ఉండి వాళ్ళు కార్ చెక్ చేయించుకొని వస్తున్నారు. వాడు అప్పుడే తీసిండు రిషబ్ గారు. ఇంకా అందుకే ఇక నేను బ్యాగ్స్ తీసుకొని ఇక్కడ స్కాన్ చేయించుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చినుండే. అండ్ ఇక్కడ నేను స్కాన్ చేయించుకొని ఉంచున్నా. సంతోషమో నా కోసం వెతుకుతుండు ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇంకా దగ్గరికి వెళ్ళి నేను ఉన్నా ఇక్కడనే అని చెప్పేసి అని ఇంకా వాళ్ళైతే అక్కడ టికెట్ తీసుకున్నారు. అదే ఉంటుంది కదా కొండపైకి ఎక్కే డ్యూరేషన్ టికెట్, అదనమాట. తీసుకునేసరికి ఇంకా సంతోష్ వాళ్ళు వెళ్ళి ముంగట్లో ఆగినారు. నేను ఇంకా ఇదంతా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నా. నేనైతే అలిపిరి కాడికి రాగానే చెప్పులు తీసేసి ఇంకా అంటే కాళ్ళకి చెప్పులు వేసుకొని అలానే నడుస్తాను. నాకు ఎందుకో అలానే ఇష్టం. నడవద్దంట కూడా అసలు. ఇంకా తిరుమల అలిపిరి దగ్గరకు వస్తే అసలు చెప్పులు వేసుకోవద్దంట. కానీ చాలామందిని చూసినా నేను కొండ మీద చెప్పులు వేసుకొనే తిరుగుతున్నారు. అసలు స్వామివారికి నచ్చదంట అలా చెప్పులు వేసుకొని కొండ మీద తిరగడము. ఇంకా అలా అని చెప్పేసి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇక పైకి స్టార్ట్ అయిపోయాము. ఘాట్ రోడ్ స్టార్ట్ కాగానే రైట్ సైడ్లో డీర్స్ కనిపించుండే. అదొక పాజిటివ్ లాగా తీసుకున్నాం మేము. ఓకే అంతా మంచిగా జరగబోతుంది అనుకొని. కానీ అది క్యాప్చర్ చేయలేకపోయినా. ఈ సేమ్ ఘాట్ రోడ్లో కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా మెల్లిగా వెళ్ళాము. అన్ని కార్స్ కూడా స్లోగానే వెళ్తున్నాయి. అసలు ఏవి కూడా కొంచెం రష్గా ఏం లేదు. ప్రశాంతంగా అన్ని కార్స్ వెళ్ళిపోయాయి. ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము. ఇంకా చెప్పినా కదా, ఇప్పుడు తీసిన వ్లాగ్సే నా దగ్గర ఉన్నాయి. దర్శనం తర్వాత నేను తీయలేకపోయినా, దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా తీయలేకపోయినా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్ కదా, సో రూమ్లోనే పెట్టాల్సి వచ్చింది. అండ్ హరీబరీలో రూమ్స్ కోసం వెతకడం వల్ల మేమైతే శృంగేరి మఠంలో తీసుకున్నాము రూమ్స్. అది మాకు పర్ రూమ్ ఏసీ రూమ్ వచ్చేసి 1692 1696 ఎంతో పడ్డది రూమ్. సో అది తీసుకొని ఇంకా 1 day స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ వేకేట్ చేసాము. అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ కూడా మేము నెక్స్ట్ డే ఇంకా రిటర్న్ అయిపోయాము అనమాట. కొద్దిసేపు అక్కడ ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో నెక్స్ట్ డే వ్లాగ్ కూడా నేను షేర్ చేసుకుంటా వేరే వీడియోలో, ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా. సో అది కూడా షేర్ చేసుకుంటా, అది కూడా ఖచ్చితంగా చూడండి. సో ఇంకా కొండపైకి అయితే ఎక్కేసాము. ఎక్కువ జనాలు లేరు అనుకున్నాం కానీ ఫుల్ జనాలు ఉండే. ఇంకా అలా లోపలికి వెళ్ళేసి ఫస్ట్ మేము సిఆర్ ఆఫీస్ దగ్గర పక్కకు ఆగి అక్కడ టికెట్స్ కోసం ట్రై చేసాము. అదే రూమ్ టికెట్స్ కోసం, కానీ దొరకలేకుండా ఇంకా వేరే దగ్గర తీసుకున్నాము. ఇంకా ఒక దగ్గర మేము రెగ్యులర్గా ఒక దగ్గర పార్కింగ్ చేస్తాము. అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా రిషబ్కి కొంచెం స్నాక్స్లా తినిపించి మేము కూడా స్నాక్స్లా తినేసి ఇంకా అప్పుడు రూమ్ కోసం మళ్ళీ ట్రై చేసి ఇంకా 9 o'clockకి రూమ్ దొరికింది. 9 o'clockకి రూమ్ దొరికితే ఇక ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి రిషబ్కి కొంచెం తినిపించేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము. అంతే ఈ వ్లాగ్. ఈ ప్లేస్ అసలు ఈ ఎంట్రన్స్ దగ్గర ఎంతమందికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. యాక్చువల్గా అలిపిరి దగ్గరనే వస్తాయి అనుకోండి, కానీ ఇక్కడ రాగానే అమ్మయ్య అనిపిస్తుంది కదా, అట్లా అనమాట. నాకైతే చాలా ఇష్టం తిరుమల అంటే. అండ్ అలానే ఇప్పటివరకు
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు జల్దీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.